హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో ఫార్మకాగ్నసీలో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెంట్ క్రూడ్ డ్రగ్స్ సినోనిమ్స్ చూద్దాం. సో పార్ట్ 1లో కూడా కొన్ని 6 డ్రగ్స్ చూసాం. పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూడండి. సో ఈ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ డ్రగ్స్ సినోనిమ్స్ చూద్దాం, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో 7th వన్ ఆమ్లా. సో ఆమ్లాకి సినోనిమ్ ఇండియన్ గూస్బెర్రీ. సో ఇది మామూలుగా మనకు ఆమ్లా అంటే ఉసిరికాయ. ఈ ఉసిరికాయ ప్లాంట్ మన ఇండియన్కి నేటివ్ కాబట్టి ఇండియన్ అని పెట్టారు. గూస్బెర్రీ అంటే జస్ట్ లైక్ ఏ స్ట్రాబెర్రీ లాగా. నెక్స్ట్ 8th వన్ ఈజ్ రావుల్ఫియా. సో రావుల్ఫియాకి సర్పగంధ అని సినోనిమ్ ఉంది. సో సర్పగంధ అంటే సర్ప అంటే పాము, స్నేక్, గంధ. సో సీ హియర్, యాక్చువల్గా రావుల్ఫియా రూట్స్ ఇలా ఉంటాయి, చూడడానికి పాములాగా ఉంటాయి, అందుకనే దానికి సర్పగంధ అని పెట్టారు. ఓకే. సో నెక్స్ట్ 9th వన్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని అడగచ్చు. సో 9th వన్ వింకా. సో వింకాకి సినోనిమ్ పెరివింకిల్. సో దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వింకా వింకిల్, వింకా వింకిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు, వింకా వింకిల్. నెక్స్ట్ 10th వన్ ఈజ్ సింకోనా. సింకోనా అనేది యాంటీ మలేరియల్ డ్రగ్. ఓకే. సో రావుల్ఫియా మీకు తెలిసిందే యాంటీ హైపర్టెన్సివ్, వింకా యాంటీ క్యాన్సర్, సింకోనా యాంటీ మలేరియల్ డ్రగ్. సో సింకోనాకి సినోనిమ్ పెరువియన్ బార్క్. పెరువియన్ బార్క్ అని ఎందుకంటారంటే పెరు అంటే ఒక కంట్రీ నేమ్ అది. సో సీ హియర్ మ్యాప్లో చూడండి. సో సౌత్ అమెరికాలో పెరు అనేది ఒక కంట్రీ. సో ఈ సింకోనా బార్క్ పెరు కంట్రీకి నేటివ్ అనమాట, ఎక్కువగా అక్కడ ఉంటుంది. సో అందుకు దీనికి పెరువియన్ బార్క్ అని పెట్టారు. నెక్స్ట్ నీమ్. నీమ్ అంటే మీకు తెలిసిందే వేపాకు. సో నీమ్ని సినోనిమ్ మార్గోజా అంటాం. సో మార్గోజా అని ఎందుకంటారంటే నీమ్లో మెయిన్ కెమికల్ కాన్స్టెంట్ మార్గోసిన్. ఆ మార్గోసిన్ నుంచి వచ్చిందే ఈ మార్గోజా. అందుకనే మనం నీమ్తో ప్రిపేర్ చేసిన సోప్ ఉంది కదా, సో దానికి కూడా బ్రాండ్ నేమ్ వాళ్ళు మార్గో అని పెట్టినారు. ఎందుకంటే మార్గోసిన్ కెమికల్ కాన్స్టెన్స్ ఉంటుంది కాబట్టి నీమ్లో, అందుకు వాళ్ళు నీమ్తో ప్రిపేర్ చేసిన దీనికి మార్గో అని నేమ్ ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ అకోనైట్. సో అకోనైట్ మామూలుగా మనం రొమాటిజం ఇలా యూజ్ చేస్తారు, రొమాటిజం. ఓకే. సో అకోనైట్కి సినోనిమ్ మాంక్స్ హుడ్. మాంక్స్ హుడ్లో డివైడ్ చేస్తే 2 పార్ట్స్ ఉన్నాయి. మాంక్స్ అంటే సన్యాసులు, హుడీ అంటే మామూలుగా ఇలా తలపైన వేసుకునేది, హుడీ అంటే. ఓకే. సో సేమ్ అకోనైట్ కూడా చూడండి, ఇక్కడ పక్కన ఉంది కదా అకోనైట్ కూడా చూడడానికి ఈ హుడీ లాగే ఉంది, మాంక్స్ వేసుకుంటే హుడీ లాగే ఉంది చూడడానికి. సో అందుకు దానికి నేము మాంక్స్ హుడ్ అని పెట్టారు. ఓకే. సో దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.